బ్రేకింగ్లో చూస్తున్నాం. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన ఆడియో రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. హనీ ట్రాప్ కాకుండా రేప్ కేసులు, సెటిల్మెంట్లు వెలుగులోకి వచ్చాయి. అడ్వకేట్తో కలిసి జాయ్ జేమియా అమాయకులపై రేప్ కేసులు పెట్టించింది. జేమియా కేసులో ఇప్పటివరకు అడ్వకేట్ భాగోతం బయటకు రాలేదు. అయితే జాయ్ జేమియా అడ్వకేట్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విశాఖలో కంచరపాలెం ఎయిర్పోర్ట్ పిఎస్లో ఫేక్ రేప్ కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడ్డారు. అక్రమ కేసులతో జాయ్ జేమియా అండ్ కో అమాయకులను బురుడి కొట్టించింది. చట్టంలోని లూప్ హోల్స్ను వాడుకుని ఈ గ్యాంగ్ భారీగా లూటీ చేసింది. బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. చెప్పండి సార్. బిజీయా? పర్లేదు చెప్పండి సార్. ఏ లేదు, నేను మొన్న అక్కడికి వెళ్ళాను కానీ నాకు పెద్ద ఇన్ఫర్మేషన్ రాలేదండి. అంటే యాక్చువల్లీ ఎవరు లేరు అక్కడ, రిపబ్లిక్ డే కి దీనికి బందోబస్తులో ఉన్నారని చెప్పి మీకు అప్డేట్ ఇద్దాం అనుకున్నాను. నెక్స్ట్ నాకు మీతో చిన్న పని ఒకటి ఉందండి. నాకు ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి. అయితే ఒక అమ్మాయి ఎవరైనా ఉన్నారండి? నాకు అసలు అర్థం కాలేదు. ఒకరి మీద రేప్ కేసు పెట్టించాలి అమ్మ, తెలిసిన వాళ్ళే. ఓకే, అది నా పర్సనల్ ఇష్యూ అన్నమాట. ఒకటి ఓకే, జస్ట్ ఏం కాదు, మిగతాదంతా చూసుకుంటాం. మీకు తెలిసి సర్కిల్లో మామూలు అంటే లాస్ట్ టైం పంపించారు కదా ఈ నెల్లొల్లాలని. అవునవును. అలా మనకి ఒక అమ్మాయి కావాలా, జస్ట్ మిగతాదంతా నేను చూసుకుంటా. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను సార్. ఒక్కసారి పిల్లలతో మంచిది, మీరు ఫ్రీ అయిన కాల్ చేయండి. కాల్ చేస్తాను మీకు, ఇప్పుడు మాట్లాడదాం. బ్రేకింగ్లో చూస్తున్నాం. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన ఆడియో రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. హనీ ట్రాప్ కాకుండా రేప్ కేసులు, సెటిల్మెంట్లు వెలుగులోకి వచ్చాయి. ఇంతకు ముందే ఆడియో కూడా మనం విన్నాం. అడ్వకేట్తో కలిసి జాయ్ జేమియా అమాయకులపై రేప్ కేసులు పెట్టిస్తోంది. జేమియా కేసులో ఇప్పటివరకు అడ్వకేట్ భాగవతం బయటకు రాలేదు. జాయ్ జేమియా అడ్వకేట్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విశాఖలో కంచరపాలెం ఎయిర్పోర్ట్ పిఎస్లో ఫేక్ రేప్ కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడ్డారు. అక్రమ కేసులతో జాయ్ జేమియా అండ్ కో అమాయకుల్ని బుడి కొట్టించింది. చట్టంలోని లూప్ హోల్స్ను వాడుకుని గ్యాంగ్ భారీగా లూటీ చేసింది. బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది.